మోస్ట్ డేరింగ్ క్వశ్చన్స్. నిజంగా కేసినేని నాని సైకోనా లేకపోతే ఒక డిఫరెంట్ మెంటాలిటీ? ఎక్కువగా డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి రవాణా సాధనాలు పెట్టి జనాలు తరలించారేమో, వాళ్ళు బహుశా ఫెయిల్యూర్ అయ్యారేమో. ఎక్స్క్లూజివ్లీ ఎక్స్ప్లోజివ్ ఆన్సర్స్. మిమ్మల్ని తప్పించారా, తప్పుకునేలా చేశారా? గివ్ ఎ స్ట్రైట్ ఆన్సర్ టు మీ. తప్పుకునేలా చేశారు. మీరు కూడా మహిళలతో అసభ్యంగా మాట్లాడారు, కాల్ రికార్డులు బయటపడ్డాయి. డోంట్ కేర్ ఆల్ దిస్ థింగ్స్. ఎలక్ట్రిఫైయింగ్ వార్ ఆఫ్ వర్డ్స్. చంద్రబాబు నాయుడు మీకు విజయవాడ ఎంపీ సీట్ కోట్లాది రూపాయలు తీసుకొని ఇచ్చారట. మళ్ళీ మీరు కేసినేని నాని లాగా తయారయ్యారు. A man with a vision. నేను రాజకీయం చేయడానికి రాలేదు, రాజనీతి నేర్పించడానికి వచ్చానని ముందే చెప్పాను. A journalist on a mission. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి, పొత్తుల పొదరిల్లు పునాది వేసుకోవటానికి అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని మీరు పదే పదే చెప్తున్నారు. ఎందుకంటే అధికారాలు మొత్తం కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు, పావుల్లాగా అందరినీ పెట్టుకుంటాడు అంతే. సొంత పార్టీ నుంచే మీ మీద విమర్శలు, ఆరోపణల దాడి జరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలక్షన్ పక్కన పెడితే పిఠాపురం ప్రజల్ని నన్ను దూరం చేయడం ఎవరికి సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు మీద పోసాని కృష్ణమూర్తి గారికి వ్యక్తిగత ద్వేషం ఉంది, అందుకే ఇదంతా మాట్లాడుతుంటారు, ఇంత టార్గెట్ చేస్తున్నారంటారు. ఎవడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? ఒక దొంగ గురించి, ఒక యూజ్లెస్ ఫెలో గురించి మాట్లాడు. కొండా రాఘవరెడ్డి గారు, ఎంతకు అమ్ముడు పోయారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి? నన్ను డీల్ చేసేటోడు నన్ను డీల్ చేసే ధైర్యం వాడు చేస్తాడు. రాజధాని అమరావతి గురించి మీ పార్టీ నేతలు ఎవరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా కూడా దాన్ని రాజధానిగా చూడరు. ఎందుకు అక్కడే పెట్టారు నువ్వు చెప్పు? ఏ రోజన్నా ఎవరితోనో చర్చించావా? మేము 8 రిజర్వాయర్లు కట్టితే వాడికి రంగులు వేసుకున్నారు వీళ్ళు. అవి నిలువెత్తు సాక్ష్యాలు, అవి కనపడతలేదా? కాంగ్రెస్ పార్టీని నిజం లింగప్ప లాంటి వాడు, దేవరాజు అరసు లాంటి వాడు, వెంకటరావు లాంటి వాళ్ళు, ఈవెన్ రాజశేఖర రెడ్డి ఎవరు పోరాడి సాధించలేదు. అది జగన్మోహన్ రెడ్డి సాధించారు. సీమరాజా ఎక్కడ దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుతాడో గుడ్డలిప్పి నడి రోడ్డు మీద కొడతామని చెప్పి వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సవాళ్ళు విసరంగా మాట్లాడుతుండగా నేనే చూశాను. మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం ఉంటుంది. అనకాపల్లి సీఎం రమేష్ వల్ల జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. ఎదురు వాళ్ళ మీద బురద జల్లి నువ్వు దాని మీద ఏదో గెయిన్ చేద్దామని అనుకుంటే అది పిచ్చితనం. షర్మిల కాలు కడుక్కొని నెత్తిని నీళ్ళేసుకోవాలనుకుంటే మొట్టమొదటి వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఉండాలి. పృథ్వీరాజ్ అయినా, మారుతి శేషు అయినా, లేకపోతే మారుతి ప్రకాష్ రాజ్ అయినా ఇప్పుడు కేర్ ఆఫ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఆ అసెంబ్లీ గేట్లు కూడా రానివ్వనన్న వాళ్ళు భద్రకొట్టు లోపలికి వచ్చారు. Hot seat with Vijay Sadhu.